హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గణపతి బప్ప గణపతి బప్ప. మాకు నచ్చింది మీ ఏరియా. అసలే ఏంటి మనం ఆస్ట్రేలియాలో ఉన్నామా గల్లీలో ఉన్నామా? అసలు మన ఆస్ట్రేలియా గల్లీయా? అద్భుతం అద్భుతం. దేంతోని అంటే అంతోని అని. అద్భుతం అద్భుతం. అయినా ఇక్కడ ఇక్కడ అప్డేటెడ్ వెర్షన్ ఇక్కడ 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 ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ఆస్ట్రేలియా. అదే దేంతోని అంటే అంతోని. అందుకే చాలా సంతోషం. నువ్వు కూర్చుంటావు, ఇక్కడ కూర్చోవాలి. నువ్వు కూర్చోలేనంటే నీకు చెప్తా. ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఎదురుగుండా. నీకు ఇబ్బంది అయితే ఆయన చెప్తాను. ఏం పేరు నన్ను? మీ పేరు రుద్రాక్ష్. వాట్ ఏ నేమ్. కెమెరామ్యాన్ రుద్రాక్షతో రాధామోహన్ దాస్, ఆస్ట్రేలియా, మెల్బోర్న్. లవ్ యూ నాన్న. జస్ట్ హోల్డ్ ఇట్. కెన్ యూ ఆర్ ఈ విల్ యూ కెన్. ఓకే, ఇక్కడ ఇక్కడ నాకు ఎదురుంటే ఏం లేదు, తర్వాత తిట్లు రాకుండా ఉంటాను. నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా. రైట్ నాన్న, చాలా సంతోషం. మీరు కూర్చోవాలి, మాకు కాళ్ళు తాగుతాయి. నువ్వు కూర్చోతే కాళ్ళు పీకుతాము. ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకేనా? మీ పేరు నాన్న? 1 సెకండ్. కెమెరామ్యాన్ నవతేజ్తో రాధామోహన్ దాస్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా. మరి తప్పదు, అన్యాయం జరగకూడదుగా. ఏదో మైకు ఏదో ఏదో తేడాగా అనిపిస్తుంది అనుకున్నాను, అది విషయం. అమ్మాయి హరే కృష్ణ. నాన్న ఎక్కువ తీస్తారా? చూడనా, ఒకసారి మనం మంత్రం చెప్పుకుందాం చక్కగా. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. మీరు కింద కూర్చోవడం ఇబ్బంది కదా. కాదు నాన్న, పిల్లలు ఎవరిని ఇలా వచ్చేయండి. నో కూర్చో, చైర్లు కూర్చోవాలి మీరు, తప్పదు. అమ్మ పిల్లలు వచ్చేయండి ప్లీజ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి. హరిప్రియే శ్రీమతి రాధారాణికి, శ్రీ రాధాష్టమి మహామహోత్సవ్ की, वृंदावन धाम की, बरसाना धाम की, वृषभानु नंदिनी की, वृषभानु महाराज की, कीर्तिदास सुंदर की, శ్రీల ప్రభుపాద की. ఈ గణపతి గారి పేరు పెట్టారా? అదే बोलो गणेश महाराज की. गणपति बप्पा गणपति बप्पा जय श्री राम. నాకు మిమ్మల్ని అందరం చూస్తే చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. ఇందాక అక్కడ చెప్పాలి కానీ మీ ఒత్తిడి ఇక్కడ ఫోన్లు రావడం, ఆల్రెడీ అక్కడ లేటు, ఇస్కాన్కి వెళ్ళాం అక్కడ లేటు, అలా అలా చాలా లేటు. కానీ మీరు రాత్రి 10 అయినా మీరంతా గదికి వెళ్లకుండా మీ మదిని ఇక్కడ పెట్టడం గ్రేటు. చాలా సంతోషం.
ఒక గురువుగారు శిష్యుడు అడవిలో నడిచి వెళ్తున్నారు. ఒక రాజుగారు అబ్బాయి కనబడి గురువుగారు నమస్కారం అన్నాడు. పెద్దవాళ్ళకి నమస్కారం చెప్తే ఏం చెప్తారు? ఆయన చిరంజీవ చిరంజీవ అన్నారు. వాడు వెళ్ళిపోయాడు. ఇంకొక అబ్బాయి యంగ్ బాయ్, బట్ అతను సాధు, ముఖం తేజస్తో ప్రకాశిస్తూ ఉంది. గురువుగారు నమస్కారం అన్నాడు. ఆయన ముందు అబ్బాయికి ఏం చెప్పాడు? చిరంజీవ అన్నాడు. ఈయనకి ఆయన మా జీవ మా జీవ అన్నాడు. ఏమన్నాడు? ఇది మనకి తెలియదు. మనకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అంటే అలా తెలుస్తుంది, కానీ ఇది తెలియదు కదా. ఈ శిష్యుడికి కూడా ఇదేంటిది, అందరికి ఒక లెక్క ఉండాలి కదా అనుకున్నాడు. సరే, అతను వెళ్ళిపోయాడు. ఒక కసాయుడు వచ్చాడు, బుచ్చ. నమస్కారం అన్నాడు. జీవోవా మరోవా అన్నాడు. ఏమిటండి అసలు ఒకడికి ఒక ఐటెం ఇచ్చినట్టు ఒకడికి ఒక్కో రకం బ్లెస్సింగ్ అని మనసులో అనుకుని వాడు వెళ్ళిపోయాక గురువుగారు ఏంటిది అని అడిగాడు శిష్యుడు. ముందు ఎవరు వచ్చారు? ముందు ఫస్ట్ ఎవరు వచ్చారు? రాజుగారి అబ్బాయి. రాజుగారి అబ్బాయికి ఏమన్నారు? ఎందుకంటే వాడు రాజుగారి అబ్బాయి, డబ్బులు ఉన్నాడు, పవర్లో ఉన్నాడు, వాడు కొన్నాళ్ళు సుఖపడాలనుకుంటాడు. కాబట్టి వాడు చిరంజీవి, కొన్నాళ్ళు ఉండాలి భూమి మీద, లెట్ హిమ్ ఎంజాయ్. రెండోవాడు సాధకుడు, చాలా మంచి తేజస్సుతో ఉన్నాడు, భగవంతుడిని పొందడానికి తగ్గ సాధన చేస్తున్నాడు. అందుకని మా జీవ మా జీవ అంటే నువ్వు ఇంకా ఉండద్దు, తొందరగా శరీరం వదిలే, ఇంకా జీవించక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ పరీక్ష పాస్ అయిపోయి దగ్గరికి వచ్చావు, ఈ భూమి మీద ఉండాల్సిన పని లేదు, లెట్స్ గో బ్యాక్ అంటారు. మూడో వాడేవాడు బుచ్చ. నువ్వు జీవోవా మరోవా. అదేంటిది? నువ్వు జీవించకు మరణించకు. ఇదేమిటి? రెండు రకాలు. అదేమిటంటే అలా అన్నారంటే, వాడు బతుకున్నాడా, జంతువులను చంపుతుంటాడు, జనాలను చంపుతుంటాడు. చచ్చాడా, వాడు నరకానికి వెళ్ళి అనుభవించాలి. వాడు జీవించి లాభం లేదు, వాడు మరణించి లాభం లేదు. ఇదే కదంతే. ఏం నేర్చుకోవాలి? ఈ మొదటి అబ్బాయిలాగా ఉంటే పెద్ద లాభం ఏమి లేదు, మూడో వాడిలా ఉంటే అసలు ఎవరికీ లాభం లేదు. ఎలా ఉండాలో సాధన చేసి ఈ భూమి మీద పని లేని వాళ్ళం అయిపోయి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మనం ఇది అయిపోయిన తర్వాత అందరము ప్రసాదం తీసుకుని తీర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అంటే మనందరం వెళ్ళేటప్పుడు ఈ కుర్చీ పట్టుకుని ఎవరైనా వెళ్తాడండి? ఆలోచన ఎవరికి రాదు, లేదు. మనకి తెలుసు ఈ ప్లేస్కి ఈ కుర్చీకి మనకి కాసేపు సంబంధం, 2 గంటలో 3 గంటలో గంటన్నర. అలాగే ఈ భూమి మీద మన ఒక పర్పస్కి పంపించాడు భగవంతుడు. ఆ పర్పస్ కోసం మనకి ఇది ఇచ్చాడు. ఇదంటే బాడీ. నన్ను అడుగుతాడు, స్వామీజీ మీరు సొంత ఇల్లు అద్దిల్లు అని. నాకు 2 అద్దిళ్ళు ఉన్నాయంటారు. ఎక్కడ అంటే, ఒకటి నేను ఉండేది, ఇంకోటి కూడా నేను ఉండేది. అర్థమైంది మీకు? ఇది ఉండేది ఒక అద్దిల్లు, ఇందులో నేను ఉంటున్నా, ఇది ఒక అద్దిల్లు. మనకి ఇది అర్థమైంది అనుకో, ఇంకా అద్దం ముందు నిలబడి అందంగా లేనా అసలేం, ఇంకా అలాంటి వేషాలు ఏం వెయ్యం. అవునా? ఇలాంటప్పుడు తిప్పాలి నవద్వీపు. మరి అవన్నీ క్యాప్చర్ చేయకపోతే ఎలాగ ఈ ఆనందాన్ని? పర్లే, ఇట్స్ ఓకే కూర్చో. నవతేజ నవద్వీప్ ఎందుకన్నా అంటే, ఇవాళ మధ్యాహ్నం నుంచి నవద్వీప్ దాస్ గారితోనే ఉన్నాను. నిన్న కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మరి అదే వస్తుంది. ఓకే, నవతేజ్. నవ అంటే నూతన, నవ అంటే 9. 9 చాలా గొప్ప సంఖ్య. 9 9లు 81, మళ్ళీ 9, 2 9లు మళ్ళీ 9. రాముడు ఎప్పుడు పుట్టాడు? నవమి. చాలా గొప్పది. సరే, మనం మీరు కొన్ని విషయాలు మాట్లాడుకుని ఆధారాన్ని గురించి చెప్తాను. నిన్న మొన్న నన్ను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ జెట్ లాగు, ఏ లాగు, మొత్తం ఇదే పెద్ద లాగు. మనకి వచ్చిన మన్నాడి నుంచే పరుగు మాకు, నో రెస్ట్. పాపం వాళ్ళు ఎన్నో చోట్ల తీసుకెళ్తున్నారు. ఒక్కోసారి అలా
అప్ అండ్ డౌన్ ఆ ప్రోగ్రాం రేపటికి మార్చాలా లేవో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సాయి కానీ మా ఇద్దరు రాజ్కుమార్, సైని రాజ్కుమార్ గారు, ఆ రాజ్కుమార్ కానీ, మీరందరూ ఆనందపడాలి. ఇది మా ఎయిమ్. ఆనందంతో పాటు ఆధ్యాత్మిక కూడా పొందాలి. అప్పుడు దీని ప్రయోజనం. మనం ఏదైనా విన్నప్పుడు కొంతైనా లోపలికి వెళ్తే, మనం ఆహారం అంతా తింటే అంతా లోపల ఉండదుగా, కొంత సారం ఎక్కి మిగిలింది బయటికి పోతుంది. అలా విన్న దాంట్లో కొంత ఎక్కినా మనం బాగుపడతాం. దీన్ని అన్నమయ్య చెప్తాడు. ఎన్ని కీర్తనలు రాశాడు అన్నమయ్య? ఎన్ని పాడాడు? అమ్మ ఎవర్రా? నేను ఎప్పుడైనా అమ్మ నాన్న నన్ను కొట్టారు, తిట్టారు అలాంటి వాళ్ళు ఎవరన్నా? వెరీ గుడ్. అది లక్కీ. మాస్టర్ కొట్టారు, నాన్న కొట్టారు, అమ్మ కొట్టిందంటే వాళ్ళు లక్కీ పీపుల్. వెరీ గుడ్. పళ్ళు రాలిపోతాయి అందా? అది చాలు. అది కంటి చూపు బాలకృష్ణ కంటే ముందు నుంచి అలా ఉండాలి. అర్థమైందా? ఆవిడ చెప్పిందే శాసనం, వేసిందే ఆసనం. అలాగే ఉండాలి. కరెక్ట్గా చెప్పాను. చూడండి, చప్పట్లు కొట్టిన వాళ్ళ అమ్మగారికి. అది లక్కీ. నేను పబ్లిక్లో అడిగాను, గరికిపాటి వారు కూడా చేయిస్తారు. ఎంతమంది మాస్టర్తో దెబ్బలు తిన్నారన్న, గరికిపాటి వారు కూడా చేయిస్తారు దెబ్బలు తిన్న బ్యాచ్లో. ఇంకోటి చెప్పనా, మాస్టారు మన కొట్టి బెత్తం విరిగిపోతే మనతోనే చెప్పించేది. ఇది ఇంకా దుర్మార్గం. మేము తెచ్చిచ్చాం. ఒరే రేపు మంచి మమ్మల్ని కొట్టా, మమ్మల్ని లేదమ్మన్నాం. ఇంకేమన్నా దుర్మార్గం ఉందా? అలా దెబ్బలు తిన్నోళ్ళే బాగున్నారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మమ్మీ నీకేం తెలదావు, డాడీ నువ్వు ఊరికి, అలాంటి బ్యాచ్ వలన ప్రమాదమే వాళ్ళకు కూడా. అక్కడ నవ్వేస్తున్నారు తల్లి కూతుళ్ళు అనుకుంటా. సరే, నిజాలు అవి మనం చూడకూడదు. అబ్బా చెప్పకూడదమ్మా, నిజం తెలిసిపోతుంది. అమ్మ అలా మనం ఫ్రెండ్లీగా ఉండడం తప్పు కాదు, కానీ మన ఈగోని మాత్రమే సాటిస్ఫై చేసుకోవడానికి చాలా రిజెక్ట్ చేసేస్తుంటాం. ఇది కొంచెం వాయిస్ పెరుగుద్దా? మీకు వినపడుతుంది, బట్ ఓకే. మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం చాలా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. వద్దన్న కూడా వినము. ఆ తర్వాత నాశనం అయ్యాక వినడానికి ఏముండదు. కలిజే చూసారా? స్వామి అద్భుతం జరిగినప్పుడు ఎవడు కనిపెట్టడు, జరిగిన తర్వాత ఎవరికి చెప్పక్కర్లేదు. నవతేజ్ గుర్తుపెట్టుకోవట్లే, చెప్పాలి. ఇలా తిప్పున ఆయన నెమ్మదిగా. కెమెరామెన్ని తిట్టకూడదు. ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా మీకు మంచి కెమెరామెన్ దొరకలేదా అంటారు. అందుకని ప్లీజ్ నాన్న. సో అందుకని మనం జీవితంలో ఆనందంగా ఉండడం కంపల్సరీ, అది మనకి బూస్ట్. కానీ ఆనందం కోసం ఇంకొకరిని బలి చేయడం చాలా చాలా తప్పు, చాలా ప్రమాదం. రావణాసురుడికి భార్యలు ఉన్నారు, ఒక మండోదరే కాదు, చాలామంది ఉన్నారు. రామాయణంలో వాల్మీకి రాశారు, ఆయన ఎలా పడుకుంటే ఆయన బాడీ ఎలా ఉంటుందని చెప్పారంటే, మినుప రాశి, మినువులు ఉన్నాయి కదా, చుండుండలు, ఆ మినువులు ఉంటాయి కదా, ఆ మినువులు పెద్ద గొట్ట పోస్తే దాని మీద కొంచెం నూనె జల్లేస్తే ఎలా మెరుస్తుందంటారు? అలా ఉందంటే ఆయన బాడీ, నల్లని మినుప రాశి వలె ఉందన్నారు. హనుమంతుడు వెతకడానికి వెళ్ళాడు కదా, వెళ్తే చాలామంది ఆడవాళ్ళు బట్టలే లేకుండా ఆయన మీద పడి అలా కొందరు తాగుతూ అసలు స్పృహలో లేకుండా ఉన్నారు. ఈయన చాలా బాధపడ్డాడు బయటకు వచ్చి, అయ్యో బ్రహ్మచారిని అయ్యుండి వీళ్ళందరినీ చూశానని. మళ్ళీ మనసుకి ఏం చెప్పుకున్నాడు? జింకల కోసం వెతికితే జింకల గుంపులోనే కదా వెతకాలి, ఆవుల కోసం వెతికితే ఆవుల గుంపులోనే కదా వెతకాలి. నేను అమ్మవారి కోసం వెతుకుతున్నాను, మరి ఆడవాళ్ళు ఉండే చోటే కదా వెతకాలి. అయినా వారందరూ నాకు తల్లిళ్ళు అంటువారు, నాకు ఎటువంటి చెడు దృష్టి లేదు కాబట్టి నాకు దోషం లేదని మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. మండోదరిని చూసి అమ్మవారు దొరికారని భ్రమపడ్డాడు, మళ్ళీ రియలైజ్ అయ్యాడు. ఫైనల్గా అమ్మవారు దొరికారు.
రావణాసుడికి ఒక భార్య కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళని చాలామంది ఎత్తుకొచ్చిన బ్యాచ్ ఉన్నారు, వచ్చిన తర్వాత అడ్జస్ట్ అయిపోయిన బ్యాచ్ ఉన్నారు, రకరకాలు. మరి సీతాదేవి మాత్రం అతన్ని ఉద్ధరించడానికి వచ్చింది. మీకు తెలుసు కదా, అడవికి ఎవరిని వెళ్ళమన్నారు? రాముడు ఒక్కరినే. సీతాదేవిని వెళ్ళమని చెప్పారా? దశరథుడు అరిచాడు తెలుసా మీకు? ఎవరి మీద? కైకి మీద. కైకి బట్టలు ఇచ్చింది తెలుసా? నారబట్టలు ఇచ్చింది. ఆవిడ అసలు మంచి ఆ టైంలో ఉద్రిక్తంగా ఉంది కదా, అసలు కేర్ చేయలేదు ఎవరిని. రాముడు మంచివాళ్ళు కదా, రాముడికి వాళ్ళ నాన్న సలహా ఇచ్చాడు. ఏంటది? ఒరే, నేను మీ పిన్నిని కంట్రోల్ చేయలేను, నువ్వు నన్ను జైల్లో వేయి. ఎవరు చెప్పారు? దశరథుడు చెప్పాడు. షార్ట్ కట్. నన్ను జైల్లో పెడితే అప్పుడప్పుడు వచ్చి హాయ్ డాడీ అను, మొత్తం సెటిల్ అయిపోద్ది అన్నాడు. ఏమన్నాడు రాముడు? నాన్నగారు, అధర్మ మార్గంలో సీట్లో కూర్చుని ధర్మం గురించి ఎలా చెప్తాను, వద్దొద్దు నేను వెళ్ళి వచ్చేస్తాను అన్నాడు. సీతాదేవిని ఆ లిస్టులో లేకపోయినా ఆవిడ రాముడితో పాటు వెళ్ళింది. లక్ష్మణుడు వెళ్ళాడు. ఆ బంగారు జింక ఎందుకు అడిగారు అమ్మవారు? ఆ జింక వంకతో వెళ్ళకపోతే జరగదా? వచ్చింది దేనికి రాముడు? అవునా? అందుకని మనం తెలుసో తెలియకో కామెంట్లు అవి చేయకూడదు, పరిశీలన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి, యంగ్ బాయ్ జేబులో 2 సెల్ ఫోన్లు ఉన్నాయనుకోండి, మనకి మ్యాటర్ తెలియకుండా ఎరా క్వార్టర్ వేసుకొచ్చా అనకూడదుగా. వాడి జేబులో 2 సెల్ ఫోన్లు ఎత్తుగా ఉన్నాయి, నీకు మ్యాటర్ తెలకుండా వాడి మీద వాటర్ పోసేచ్చా క్వార్టర్ అని? తప్పు కదా. అలా మనం చదవకుండా వినకుండా కామెంట్లు చేయకూడదు. రావణాసురుడు వరం కలిగి ఉన్నాడు, నరమానవుల చేతిలోనే అతను చావాలి. అలా చావాలంటే ఓ రీజన్ కావాలి. ఆ రీజన్ అంటే సీతాదేవి వెళ్ళడం. సీతాదేవి అక్కడికి వెళ్తే రాముడు వెతుకుతాడు. ఎవరి సహాయం తీసుకుంటాడు? వానర సహాయం. అలా నరవానర సహాయంతో రాములు వారు అక్కడికి వచ్చి వాడిని సంహరిస్తారు. తద్వారా వాళ్ళకున్న శాపం ఏమిటి తెలుసుగా? వాళ్ళ శాపం ఏంటి? విష్ణువు చేతిలోనే వాళ్ళు మరణించాలి. విష్ణువు చేతిలో వాళ్ళు మరణించాలంటే ఏం చేయాలి? సీతాదేవి అనే వంక అక్కడికి వెళ్ళాలా? దీనికి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, నానా ప్లీజ్ అలా చేయకండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం అందరం సీత, లంక, రావణుడు మాట్లాడామా? వాల్మీకి పెద్దలు ఏం చెప్పారంటే, సీతాదేవి ఆత్మస్వరూపము, లంక మన శరీరము, రావణుడు మనస్సు. ఆత్మ సీత అయితే పరమాత్మ ఎవరు? మరి ఇద్దరిని కలిపింది ఎవరు? కలిపిన వారు హనుమంతుడు, ఆయన గురువు. అందుకే మనం పాట విన్నాం కదా, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞానగుణ వందిత జయ కపీశ తిహులోక ఉజాగన. విన్నాం కదా మనం తెలుగులో, హిందీలో. హనుమంతుల వారు సీతాదేవిని కనిపెట్టి రాములు వారికి ఎలా చెప్పారు? ఏమని చెప్పారు? చూడగానే వాళ్ళంతా చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు కదా, ఎలా చెప్పాలో అలా చెప్పారు. మామూలుగా మనం వెళ్ళొచ్చాక ఏం జరిగిందిరా అంటే, దారిలో టైర్ పంచర్ అయింది, అప్పుడు మా ఫ్రెండ్ కనపడ్డాడు, మేమిద్దరం వెళ్ళి పానీపూరి తినొచ్చి ఆ తర్వాత ఇవన్నీ చెప్పలో బీపీలో చచ్చిపోతాడు. అలా చెప్తావా? వాళ్ళున్న స్థితికి రాముడు విలవిల్లాడిపోతున్నాడు.
హనుమంతుడు ఏం చెప్పాడు తెలుసా? సీత అన్నాడు అనుకోండి, తర్వాత ఏం చెప్తాడు? టెన్షను కదా, అందుకని అలా మాట్లాడాలి. ఏమన్నాడు? దృష్ట్వా సీత ఏమన్నాడు అంటే ఏంటి? చూచి తిని సీతన్. ఇంకా రిలాక్స్ కదండి. మనం అలా ఇవ్వాలి సమాచారం. వాడెవడో బస్ స్టాండ్కి వచ్చాడు, ఆయన బస్సు దిగుతున్నాడు. ఒక ఆయన, ఎవడు మీ పేరు రామచంద్రం కదా? అవును. ఆయన టెన్షన్, మీ అబ్బాయి పేరు జగదీష్ కదా? అవును. వాడు మేము ఇందాక సాయంత్రం ఈత కొట్టడానికి వెళ్ళామండి. వాడు అది ఈయన చచ్చిపోయింది. వీడు చెప్పింది దెబ్బకి ఆడు చచ్చిపోవడం వేరు, ఈయన చంపించేది. అలాగా శుభం పలకరా సుబ్బన్న అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ అన్నాడు. అది మిగిలిన చెప్పకూడదు, సెన్సార్. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు 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 ఫిల్ ఇన్ ద బ్లాంక్, దేంతోని అంతోని, అదనమాట. సో కాబట్టి మనం ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా చేయాలో రామాయణం చెప్తుంది. అందుకని వినాలి. అయ్యే చెవిలో చెప్పేస్తున్నావా? చెప్పక మళ్ళీ చెప్దాం, మళ్ళీ చెప్పుకుందాం. సో కాబట్టి మనం అందరం తెలివిగా ఉండడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ తెలుగు వాళ్ళు అని మాత్రమే అన్నాను, తెలివైన వాళ్ళు అంటాను. తెలివైన తెలుగు వాళ్ళు మీరు. ఎందుకు? సమయాన్ని ఎలా గడపాలో అలా గడుపుతున్నారు. ఏమిటండి, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఎంత చక్కగా గణపతిని పెట్టుకుని చక్కగా అలంకారం చేసి ఓ అర్చక స్వామివారిని పెట్టుకుని దివ్యంగా భవ్యంగా పూజ చేస్తూ చక్కగా ఎన్నో రోజు 5 రోజు. ఎప్పుడు నిమజ్జనం? అబ్బా, నవరాత్రులు, అది కూడా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఊరేగింపుతో సహా. ఆస్ట్రేలియా తెలుగు భక్త బృందకి, మెల్బోర్న్ తెలుగు భక్త బృందకి, మెల్బోర్న్ గణేష భక్త బృందకి గణపతి బప్ప, గణపతి బప్ప. మాకు బాగా నచ్చింది మీ ఏరియా. ఇప్పుడు వీడిని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పరా? ఎంతసేపు రామాయణం చెప్పాను కదా. రాముల వారి తమ్ముళ్ళు ఎంతమంది చెప్పు? అబ్బా, వీడి చప్పట్లు కొట్టిన ముందు. నీ పేరేం పేరు? తరుణ్. మంచి తరుణంలో తరుణ్. ఇప్పుడు ఈ పిల్లని అడుగుదాం, కలజోడు. నేను చూసినట్టున్నాను. ఏం పేరు? తన్విక. ఆ ముగ్గురు ఎవరో నువ్వు చెప్పు. చచ్చింది గొర్రె అంటారా? ట్రై చేయను తల్లి, తప్పు చెప్పినా పర్లేదు. ఒక్కడు చెప్పురా, ఒకటి కూడా చెప్పు. లక్ష్మణ, అమ్మయ్య. ఒక చప్పట్లు కొట్టాలి ప్లీజ్. పిల్లలే చెప్పాలి, పెద్దలు ఎవరయ్యా ప్లీజ్? పెద్దలు ఎవరే? నువ్వు చెప్పరా చంటాడు. ఏం పేరు నీ పేరు? వైభవ్. టెల్ అదర్ బ్రదర్ నేమ్ ఆఫ్ రామ. నాన్న ప్లీజ్. ఇగో బయట తెల్లారిపోతుంది, ఇక్కడ పాలు చల్లారిపోతుంది. భరత్, వండర్ఫుల్ నేమ్. గివ్ ద బిగ్ హ్యాండ్. One more girl. What's your name? Tanmay. So, who is the last brother of Rama? ఇక్కడ ఇన్విజువల్ లెటర్ ఉన్నా సరే కాపీలు శిల్పులు అందేస్తున్నాయి. ఏం చేస్తాం? ఏం చేయలేం. గణపతి నువ్వే చూడు. ఈటెల్ అది అక్క చెప్పారుగా పక్క నుంచి. నువ్వు తిరగలేదా? ఎవరో పిల్ల చెప్పాలి, నువ్వు చెప్పరా. నువ్వే. శత్రుఘ్నుడు. ఏం పేరు నీ పేరు? సుప్రియ. గివ్ ద బిగ్ హ్యాండ్ సుప్రియ. మరి రాముడు వాళ్ళ నాన్న పేరు? ఎవరైనా పిల్లలు ఉన్నారు ఇంకా? యంగ్ బాయ్, నువ్వు చెప్పాయా? వావ్, వాట్స్ యువర్ నేమ్? శివ. గట్టిగా. ఇంకా ఎనీ అదర్ చిల్డ్రన్స్? ఇంకా అందరు అయిపోయారా? ఇప్పుడు అయ్యా మదర్స్ ఇంకా ఉన్నారా? అరే వీడు దాక్కుంటున్నాడు. తిప్పాయా నవతేజ, తిప్పున్నాను. వాడు హైడింగ్. డీజే టిల్లు చూడు పక్కన హైడు. ఏం పేరురా? సుబోధ్. ఐఎమ్ డూయింగ్ దట్.
నిన్న ఎవరో ఒక ఆయన వచ్చారు, ఫ్రమ్ వేర్ అన్న, బోధన్, ఐఎమ్ డూయింగ్ దట్ అన్న. అర్థమైందా మీకు? అడు బోధ, ఈజ్ ఫ్రమ్ బోధన్, ఐఎమ్ డూయింగ్ ద సేమ్. రాధా డూయింగ్ ఎవరా బోధన? బాబా చూడండి, బోధన్ ఈజ్ హీరింగ్ మై బోధన్ ఫ్రమ్ బోధన్. వండర్ఫుల్. సుబోధ్, కెన్ యూ టెల్ ద వైఫ్స్ ఆఫ్ దశరథ? అట్లీస్ట్ వన్. హీ హ్యావ్ 3. అమ్మాయి తెలివైన అమ్మాయి, ఈ లోపల నన్నే నెక్స్ట్ అని రెడీగా ఉంది. వెరీ గుడ్ రా, బంగారు తెల్లడా నువ్వు. గుడ్ గుడ్. రారా తెల్ల కానీ పోన్, నీలో కాపీ తప్పదు, మాకు తెలదా ఏంటి? వావ్, కౌశల్య, సుప్రజారామ, వండర్ఫుల్. నెక్స్ట్ నువ్వే, ఇద్దరు చెప్పే తల్లి చెప్పరా. కేక, కైక, వండర్ఫుల్. నెక్స్ట్ లాస్ట్ సుమిత్ర, యు ఆర్ గుడ్ మిత్ర, వండర్ఫుల్. అవిందా? నా కోరిక ఏంటంటే మీరు ఇది ఎంతేనా? ఓకే, మీరు ఇక్కడున్న పిల్లలకి రామాయణంలో 100 ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చేలా తయారు చేయాలి. నేను ఇప్పుడు ఒక్క ప్రశ్న అడుగుతా, కానీ ఒక్కసారి అడుగుతా. అక్కడ సౌండ్ చేయొద్దు. నాన్న లొల్లు పెట్టద్దు, దేత్తడి పోచమ్మ గుడి, ప్లీజ్ సౌండ్ చేయొద్దు నాన్న. వాడి సౌండ్ కట్టేసి ఆడుకోమండి. సౌండ్తో పని ఉంది. గుడ్ బై కదా వాడు, అది వింటాడు ఉంటాడు, ఏమైనా పెడితే తింటాడు, అప్పుడప్పుడు ఏమన్నా అంటాడు, అంతే కదా. గుడ్ బై కదా. వాడికి ఏం అర్థం కాలేదు, ఏదో తిడుతున్నానో పోడుతున్నానో అనుకుంటున్నాను. అయ్యో అది అనుకున్నాను. ఒరే నిన్నేం అనలేదా, యు ఆర్ గుడ్ బై అన్నావురా. మీరు అనవసరంగా నవ్వి ఆయన అనవసరంగా అవమానం చేస్తున్నారు. డోంట్ హర్ట్ హిమ్. వాడి ఫోన్ వాడికి ఇచ్చేయండి నాన్న ప్లీజ్. అదిగో వాడికి అవమానం జరిగింది. అదిగో అదిగో, ఈజ్ యాంగ్రీ, ఈజ్ యాంగ్రీ. ప్లీజ్ ప్లీజ్. నో నో, వీఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ యూ. ఓకే ప్లీజ్ యూ కంటిన్యూ. ఓసారి రైల్లో మరి అన్ని చోట్ల ప్రయాణం చేస్తుంటా కదా. ఇప్పుడు ఫ్లైట్లో వచ్చేటప్పుడు 8 hours కదా, బ్యాంకాక్ టు ఆస్ట్రేలియా. అంతా డే జర్నీ. గణపతి నవరాత్రి స్టార్టింగ్ ఇన్ గాలి. మా కడుపు గాలి, మాకు బాగా ఖాళీ. ఏంటి 2 అర్థాలు వేరు కదా. సో ఈ టైంలో ఈ ఎయిర్ హోస్టెస్ వచ్చి ఏంటి ఇలా ఉన్న నన్ను, సో యూ వాంట్ డాష్ కర్రీ అంది. అది ఆవిడకి అర్థమైంది. సో నేను అమ్మా నేను తిన్న అన్నం మీకు దాన్నాం అని, సార్ యూ కెన్ టేక్ బ్రెడ్ నో, అది ఇది అంది. ఏది మొత్తానికి ఒక 6 పీసులు ఫ్రూట్స్ ముక్కలు చిన్న బౌల్లో ఇస్తారుగా, అది మాత్రం తీసుకుని నేను మర్నాడు భోజనం చేశాను ఇక్కడికి వచ్చాక. సో గణపతి నవరాత్రులు స్టార్టింగ్ డే నో అన్నం నో దన్నం. అంటే ఇంటికి వచ్చాక ఆడ దండం పెట్టామనుకోండి. సో ఎవరో అన్నారు, మిమ్మల్ని ఇలా చూసి అడుగుతారా, ఎలా అడిగింది అన్నారు. అదేమిటి ఆవిడ, హాయ్ ఫ్రమ్ థాయ్. ఇలాంటప్పుడు చెప్పాను సరదాకిలేనా, డోంట్ ఫీల్. ఓకే. సో మన వాళ్ళకే మన కల్చర్ తెలియకుండా పోతూ ఉంటే వాళ్ళకి తెలియాలనే ఉంది. అయినప్పటికీ థాయిలాండ్ వాళ్ళు చక్కగా సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ పెట్టుకుని అక్కడ మధ్యలో ఎవరిని పెట్టారు? సాగర మదనానికి వీళ్ళ నాన్నకి సంబంధం ఉందా లేదా? సాగర మదనం చేస్తే ఫస్ట్ ఏమొచ్చింది? విషం వచ్చింది. వెంటనే అమెజాన్లో పార్సిల్ పంపించారు. ఆ పార్సిల్ ఓపెన్ చేస్తే అది విషం. వాళ్ళ అమ్మని అడిగారు, పార్వతీదేవిని, శివుడు తీసుకోమంటావా అని. మామూలుగా భార్యలు ఏం చెప్తారు? చాలే ఊరికా ఊళ్ళో అంటే నీకే కావాలి, ఇదే కదండి. మామూలుగా పిల్లలందరూ గొల్లెలు వేసి కెళ్ళెలు పట్టుకుంటారు, అంతే కదా. ఆవిడ చాలా గొప్ప ఆవిడ కదా, మరి అందరికీ తల్లి కదండి. ఆవిడేమని తెలుసా అంటే పోతన గారు అద్భుతంగా చెప్తారు. మింగెడువాడు విభుండని మింగెడిది గరళమని మేలని ప్రజలకు మింగమనెను సర్వమంగళ మంగళ సూత్రమునెంతమది నమ్మినదో. ఆయనకు అర్థమైంది. లవ్ యూ సార్. ఏం పేరు మీ పేరు? జై గణేష్. గట్టి కొట్టండి చెప్పండి. ఇది ఎంజాయింగ్.
అది కావాలి. మీకు కూడా కొంతమందికి అర్థమై ఉంటుంది. మింగెడువాడు విభుండని. విభుండు అంటే హస్బెండ్. మింగెడిది గరళమని. గరళం మీన్స్ పాయిజన్, విషం. మేలని ప్రజలకు, ఇట్స్ బెనిఫిషియల్ టు ద పబ్లిక్. మేలని ప్రజలకు మింగమనెను సర్వమంగళ. సర్వమంగళ మీన్స్ అమ్మవారి పేరు, సర్వమంగళాదేవి కదా అని లాస్ట్ డైలాగ్ మనం మీరు ముఖ్యంగా తల్లులు మర్చిపోకూడదు. ఏమంది? మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. నాకు ఆనందకరమైన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ 4-5 రోజుల్లో మిమ్మల్ని అందరిని చూస్తే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరంతా నాట్ జస్ట్ తల్లులు, మీరు బంగారు తల్లులు. మీకు వేరే చపట్లు కొట్టుకోవాలి, మరి కొట్టాలి. భర్త అన్నవాడు భరించేవాడు అని. భార్య అంటే బాధించింది కాదు సుమా, మళ్ళీ మీరు అలాంటి అర్థాలు తీసుకోకండి. అర్థమైందా? సో ఇక ఎందుకు ఆనందపడుతున్నా అంటే మీరందరూ అసలు నాకు ఏదో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఉన్న అసలు అదేమీ అనిపించకపోవడానికి కారణం మీరు చక్కగా కట్టు బొట్టుతో మీరు చక్కగా మా ఊళ్ళో, మా ఇంట్లో, పక్కింట్లో, గల్లీలో, మన గుళ్ళో ఎలా నేను మామూలుగా భారతదేశంలో హైదరాబాద్లో, రాజమండ్రిలో, కాకినాడలో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో, కరీంనగర్లో తిరిగితే ఎలా అలాగే ఇక్కడ కూడా. ఎందుకంటే మీరందరూ చాలా సంస్కారవంతంగా చాలా పద్ధతిగా ఉన్న మీ తల్లులందరికీ నా ప్రణామాలు. ఒట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్లోకం చెప్పాను కదా, ఈ పద్యం చెప్పాను కదా, ఈ పద్యంలో లాస్ట్ మొత్తం దిగండి మూసేసే పైన లాస్ట్లో ఏం చెప్పాను నేను? మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో అన్నారు. నా మంగళసూత్రం చాలా గట్టిది, ఏం పర్లేదు తాగండి, ఈ విషం మిమ్మల్ని ఏం చేయదు, తాగండి అని చెప్పింది. అంటే ఆవిడ మంగళసూత్రం ఉంది, ఆ మంగళసూత్రాన్ని నమ్మింది, సర్వమంగళ. ఇప్పుడు భారతదేశంలో నేను మిమ్మల్ని చూసి సంతోషపడింది, అక్కడ బాధపడే విషయం చెప్తున్నా. చాలామంది మొగుడు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఏంటది? అది ఆ విధంగా ఉంటుంది. అట్లుంది. నేను ఇంటర్వ్యూలు ఇస్తాను. నా వీడియోస్ ఎవరు చూశారు ఇక్కడ? తిప్పు తేజ, నవతేజ, ఓకే ఓకే మ్యాక్సిమం ఓకే. నా ఇంటర్వ్యూస్లో ఇక్కడ కూడా ఉన్నారు ఓకే. మ్యాక్సిమం నా ఇంటర్వ్యూస్కి వచ్చే వాళ్ళల్లో అందరూ జెంట్సే ఉండరుగా. మ్యారీడ్ ఉమెన్స్ వస్తారు, అన్మ్యారీడు బాయ్స్ ఎవరెవరో వచ్చేస్తూ ఉంటారు. అందులో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది నిల్లు డీజే టిల్లు. నేను తప్పదు కదండి, వాళ్ళ క్లాస్ పీకడానికి కాదు, వాళ్ళకి ఏదో క్వశ్చన్లు అడిగితే వాళ్ళకి చెప్తాను. సో వింటే వాళ్ళకు కూడా 4 మాటలు చెప్తాం అనుకోండి. నేను ఇంటర్వ్యూలు ఇచ్చేసిన తర్వాత అవి చూసి నేను ఎవరింటికన్నా వెళ్తానుగా. వెళ్తే గురుగారు మీరు మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆవిడకి పుస్తులు లేవు, మీరు చెప్పక్కర్లేదా అంటది ఆవిడ. ఈవిడ ఇప్పుడు నేను అక్కడ క్వశ్చన్లు అక్కడే ఇంకా బోల్డ్ మంది వెయిటింగ్, వేరే ఇంటర్వ్యూలు ఇవ్వాలిగా. ఒకేసారి 5, 6, 7, 8 ఇంటర్వ్యూలు ఇవ్వాలి. నేను అడగడం కాదు, నువ్వే అడుగు అని ఆ యాంకర్కి ఈవిడికి ఫోన్ కలుపుతా. నేను ఒక యాంకర్ని అడిగా, ఏమ్మా మీరు ఎందుకు సరిగా బట్టలు కట్టుకోరు, సరిగా మీరు మెట్టెలు పుస్తులు వేసుకోరు అంటే ఆవిడ ఏమందంటే, పేరు చెప్పనులే మరి వాళ్ళ జీవితాలు, ఆవిడ ఏమందంటే నాకు 2 పిల్లలండి, కానీ మా స్టూడియో ఓనర్ ఏమనుకుంటాడంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదని పబ్లిక్ కనుక్కోవాలి, ఆ విధంగా బట్టలు కట్టుకోమంటాడు వాడు. నేను అమ్మ మీరు సరిగా బట్టలు కట్టుకోకపోతే ఇంటర్వ్యూ ఎలా ఇస్తాను అన్న. అబ్బే మీ ఇంటర్వ్యూకి శారీ కట్టుకొస్తాను, బతికిచ్చేవు తల్లి మా అమ్మ కదూ అనుకున్నా. ఈ కొంతమంది కుర్ర యాంకర్లు వచ్చేస్తారా, గాలికి వచ్చేస్తారు. నేను పైన చున్నీ ఉంటేనే పిన్ని, ఇక్కడ ఆన్సర్ కొన్ని అని చెప్పేస్తాను. ఆ పిల్ల మా అసిస్టెంట్స్తో బాగానే ఉన్నాగా అంటది. కుదరదు, ఒరే శాలువా తేరా, వేసే శాలువా అంటాను నేను. అలా శాలువా ఇచ్చి, లేకపోతే టవల్ ఇచ్చి, లేకపోతే వాళ్ళే వెళ్ళో చున్నీ కొనుక్కొచ్చి అప్పుడే ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక, భయం లేక,
అందుకే చిన్నప్పటి నుంచి 3 నేర్పాలి. ఓసారి మీరు అందరు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే హిట్టు, లేకపోతే పట్టు. అదైనా ఇవన్నీ తెలివైన వాళ్ళు కాబట్టి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. మీరే చూడండి, మీరే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యాజ్ ఏ సాధు, యాజ్ ఏ పురోహిత, ఆయన అలా కాకుండా నేను ఇలా కాకుండా షార్ట్స్లో వచ్చి కట్ బనీని వేసుకుని ఆయన పూజ చేసిన, నేను పురాణం చెప్పినా ఎవడైనా వింటాడా? వస్తారా? చెప్పచ్చు, చెప్పండి, ఎవరైనా వింటాడా? ఏ కౌన్ హై అంటారు. అవునా కదా? ఇంకా జరగదు కదా. అందుకని దీన్ని మనం తినేదాన్ని ఆహారము అంటారు, మనం ధరించేదాన్ని ఆహారము అంటారు. అన్నొచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రోజు 10 లోపులో గదిలోకి వెళ్దామని మదిలో అనుకుంటాం. అర్థమైంది మీకు? కానీ మా బతుకు డేటు మారితేనే మేము గేట్ ఎక్కేది. ఒక్కరోజు కూడా మా ఫేట్ అట్టుంది. డేటు మారిన తర్వాతే కారు ఎక్కేది. లోపల గేట్ కాదు, కారు గేటే ఎక్కం మేము, డేట్ దాటి. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా అన్నాను, రెడీగా ఉండండి, డొల్లి చేయొద్దు. ఒక్కసారి అడుగుతా, మళ్ళీ అడగండి అనకూడదు. ఆన్సర్ చెప్తే గిఫ్ట్, క్వశ్చన్ చెప్పినా గిఫ్ట్. జస్ట్ ఆ క్వశ్చన్ నాకు చెప్పినా కూడా గిఫ్టే. రెడీయా? రామాయణంలో కోతులెన్ని, రావణాసుడు మూతులెన్ని, దుర్గాదేవి చేతులెన్ని, రాముడికి సీతలెన్ని, లక్ష్మణుడికి గీసిన గీతలెన్ని, నీ వీపు మీద వాతలెన్ని? అడిగేశాను క్వశ్చన్, వాళ్ళు నోరు తెరిచేశారు అని. ఏం చెప్పినా పర్లే, క్వశ్చన్ చెప్తారా, ఆన్సర్ చెప్తారా? అలా సగం చెప్పకూడదు. 6 క్వశ్చన్లు అడిగాను, 5 క్వశ్చన్ల కన్నా ఆన్సర్ చెప్పగలిగితే చెయ్యొద్దండి, ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ గర్ల్స్, మా బంగారు తల్లులు. మరి కావాలనే అడిగాం, ఒకటి చెప్పకూడదు. అమ్మా ప్లీజ్ మీరు అన్నీ నాకు 5 చెప్పగలను అంటే చేయొద్దాను. అమ్మా మీరు టీం వర్క్ చేస్తే చేయండి, నాకు అభ్యంతరం లేదు. క్రీమ్ అయితే బయటికి రావాలి, మీ టీం నుంచి క్రీమ్ రావాలంటే మీ లోపల ఫ్లేమ్ ఉండాలి. ఏమన్నా ఆన్సర్ ఆర్ క్వశ్చన్ ఎవరన్నా చేయొద్దండి. సార్ కనీసం నేనే ఒక మెట్టు దిగుతున్నా, ఫస్ట్ ప్రయారిటీ అమ్మలు 4 చెప్తాను అన్న వాళ్ళు చేస్తాను. 4 నేనే దిగానుగా, 6 నుంచి 5కి వచ్చా, 5 నుంచి 4. తల్లులే ప్రయారిటీ ఫస్ట్, పిల్లలని కాదు లేడీస్ ఫస్ట్, అమ్మలే ఫస్ట్. ఎవరు ఏంటి ఎంత చాలాసేపు అయిందిగా, మీరు ట్రై చేయొచ్చుగా. అమ్మ ఏం పని ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఏమన్నా తలకి ఉరేసేస్తారా? చెప్పండి. ఏం కాదు, ఓకే ప్లీజ్. నీ పేరమ్మా? దివ్యంగా చెప్తున్నావు, చెప్పు. నెక్స్ట్. కేక వద్దు, అలా మీ టీం వర్క్ అంటే ఒకరి నోట్లోంచి రావాలి, ఇంకా అందరూ చెప్పేస్తే ఇంకేముంది. చెప్పమ్మా. కేక 2 అయిపోయింది. కదా మీ అమ్మకి నీకు సంబంధించిన విషయం మరి అంతే కదా. 4 అయినాయా? 3 కదా అయినాయి. పర్లేదు. మ్యాక్సిమం దివ్య కవర్డ్. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దివ్య. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం. మనం మాట్లాడుకుందాం, ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. షీ ఆన్సర్డ్ ఆఫ్ ద క్వశ్చన్. రామాయణంలో కోతులు ఎన్ని? ఇది పెద్ద క్వశ్చన్. ఆల్రెడీ ఆవిడ ఇంకోలా ఆన్సర్ చెప్పింది, అందుకు మనం మెచ్చుకోవాలి. ఎన్ని అని అడిగాను, అలా అలా సరిచేసి ఎన్నో అందే. ఆవిడ చెప్పిందే వాళ్ళు మీకు చెప్పారు ఇన్ఫినిట్ అని. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దివ్య. మీకు అదైందా? చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. అది ఫస్ట్ క్వశ్చన్, వండర్ఫుల్. సో రాముడికి సీత 1, రావణాసుడి తలకాయలు 10, సీతాదేవి చేతులు 10. సో దుర్గాదేవి, థ్యాంక్ యూ. దుర్గాదేవి చేతులు 10, లక్ష్మణుడికి గీసిన గీతలు 1. సో అందుకని ఈ క్వశ్చన్కి ఆన్సరు చాలా ఈజీగా, అమ్మ 1 1 10 10 మీరు విన్ను చెప్పచ్చు.
మరి అంతే కదా, ఆనందం దాచుకోవద్దు. దాని థ్యాంక్ యూ నాన్న. సో ఇప్పుడు మన వివరంలోకి వెళ్తే వాల్మీకి ఏం చెప్పారంటే, 1 వేసి పక్కన 70 జీరోస్ పెట్టండి, అవి కోతుల సంఖ్య అన్నారు. కానీ 1 పక్కన 70 జీరోస్, 70. హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? టెల్ ఆన్సర్. ఎవరు చెప్పండి, హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? 1 crore అంటే ఇంగ్లీషే కదరా. 10 million. ఓకే. హౌ మెనీ జీరోస్ ఫర్ 10 millions? ఎవరు చెప్పద్దు, వాడే చెప్తాడు. హౌ మెనీ జీరోస్ ఫర్ 10 millions? రాయేసావా? ఒక అమ్మాయిని లాంగ్ ఎగో, తిరుపతి అమ్మాయిని, తిరుపతి కొండలు ఎన్ని అన్న, ఐ థింక్ 5 అంది. మరి అందుకే కదా, లేకపోతే ఇంకేమో చెప్పేది ఏముంది ఇందులో. ఐ థింక్ 5 అంది. ఈ బడి పిల్లని అనేసి ఉంటుంది అనుకోండి, ఆ పిల్లకన్నా చెప్పుద్దా చెప్పదా 5 అని చెప్పుద్దో తెలదాం. వాడు ఎవడో 2 అన్నాడు, ఎండ్ అయ్యాడు. సరే, అది పక్కన పెడదాం. సో ఇప్పుడు ఇంతకీ నువ్వు చెప్పలేదు ఎన్ని, ఇంతకేనో వీడు అక్కడే ఉన్నాడు, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామని, మీరు రారా? ఎరా శుభ చెప్పు నాన్న. ఇప్పుడు వీడినే అడుగుతారు మళ్ళీ రిపీటెడ్గా, హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? హౌ మెనీ, ఎవరు ఆన్సర్ వద్దు, వాడు ఒక్కడే చెప్తారు. హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? How many zeros for 1 crore? How many zeros for 2 crores? 14. Very good. ఏం మనుషులండి, చెప్పవాను ఏం చెప్పు, వాళ్ళు నిజం అనుకుంటాడండి. ఏం మనుషులు మీరు. కన్నయ్య రారా, నీకు బహుమానం ఇవ్వాలరా, దారా సరదాకి. జస్ట్ కిడ్డింగ్. నన్ను డోంట్ ఫీల్ యూ మేడ్ ఆల్ ఆఫ్ అస్ హ్యాపీ. నో సుబోధ్ నన్ను థ్యాంక్ యూ నన్ను బంగారు. నథింగ్, నో ప్రాబ్లం నన్ను. సో యూ లెర్న్. సో యూ నో రామానుజన్, గ్రేట్ మ్యాథమెటిషియన్. యూ నో శకుంతలా దేవి, హ్యూమన్ కంప్యూటర్. యూ సెర్చ్, యూ ఆర్ ప్లేయింగ్ PUBG, మేబీ న్యూ గేమ్స్, టెంపుల్ రన్. కొత్తవి నాకు తెలియదుగా, మేము ఓల్డ్, వీడు గోల్డ్, వీడికి తెలిసింది బోల్డ్, కాలం పెడుతుంది ఫోల్డ్. సో యూ మస్ట్ సెర్చ్ అబౌట్ దిస్ బోత్ పీపుల్. ఓకే, రామానుజన్ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ శకుంతలాదేవి ద హ్యూమన్ కంప్యూటర్. ఓకేనా, లెర్న్ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ మేడ్ all of us happy. Thank you. Hey, here come. Hey, come. మర్చిపోయాను, నువ్వు మా కండ, అందుకే నీకు దండ. ఆస్ట్రేలియాలో నువ్వే మా బంగారు కొండ. సుబోధ్ తోపు, అందుకే వాడితో స్నాపు. నువ్వు ఇలాగే దుమ్ము లేపు. యూ డోంట్ స్టాప్. థ్యాంక్ యూ రా, కూర్చోరా సరదాగా, జస్ట్ ఎంజాయ్ అన్న. సో రామాయణంలో కోతులు అంటే ఈ వానరాలు చాలా ఉన్నాయని చెప్పడం వాల్మీకి ఉద్దేశం, అలా చెప్పారు. సో సీతాదేవి రాముకి ఒకరే. లక్ష్మణుడు గీతలు 3 అని, లక్ష్మణుడు గీసిన గీతలు 3 అని. నాన్న 5 నిమిషాల్లో కంక్లూడ్ చేసేద్దాం. గర్జాయింగ్. ఓకే, లక్ష్మణుడు గీసిన గీతలు 3 అనుకుంటుంటారు, కాదు, ఒకటే గీత. సీత గీత దాటితే అని ఒక ఉంది కదా, ఒకటే గీత, ఒకటే సీత. 10 తలలు ఉన్నాయి రావణాసురుడికి, అందులో ఒక్క తలకి కూడా వాడలేకపోయాడు. ఎవరో కామెడీ చేశారు రావణాసురుడిని, ఎందుకయ్యా 10 తలకాయలు, ఎప్పుడైనా జలుబు చేస్తే చీతుకోవడం తప్ప నీకు, దేనికి పనికి వచ్చినాయి అని కామెడీ చేశారు. సీతాదేవి అలా దుర్గాదేవి 10 చేతుల గురించి ఎక్కడ చెప్పారు? వందే మాతరంలో చెప్పారు. త్వం హి దుర్గా 10 ప్రహరణాయుధ. అమ్మా
నీకు 10 చేతులు ఉన్నాయి, 10 చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అన్నారు. ఆయుధాలు ఎందుకు ధరిస్తారు? ఇక్కడ గణపతి చేతిలో కూడా ఆయుధం ఉంది. మన దేవీ దేవతలందరి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. శివుడికి త్రిశూలము, విష్ణువుకి చక్రము, మన సుబ్రహ్మణ్య స్వామి చేతిలో బల్లెము, అలా అన్ని దేవీ దేవతల చేతిలో ఎందుకు ఆయుధాలు ఉంటాయంటే మీరు శక్తి కలిగి ఉండండి. శక్తి లేకపోతే ఎవరూ రక్షించలేరు. ఆ శక్తి 6 రకాలుగా ఉండాలి. అందరూ ఒకసారి పిలికిలి బిగించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలములు సర్వదా సదా పొందుటకై నేను ప్రయత్నించదను. 6 బలాలు కలిగి ఉండాల్సిందే. ఫిజికల్గా వీక్ అయితే మనం ఏం చేయగలుగుతాం? అందుకనే దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే ఏవేవో కోరుతుంటాం కదా. మాకో వెళ్ళా ఇవ్వు, ఓ కారు ఇవ్వు, లేకపోతే మేడ ఇవ్వు, బంగారం ఇవ్వు, ఏవేవో అడుగుతాం. కానీ ఏం అడగాలో చెప్పారు. నమస్కార ముద్ర పెట్టండి. ఆ శ్లోకం చెప్పుకుందాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర. ఇంకొక 2 నిమిషాలు చెప్దాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర. అర్థం చెప్పద్దు, పద్యం వచ్చింది కానీ అర్థం, దీని అర్థం ఏమిటంటే, ఓ పరమేశ్వర, నేను ఎవరి చేత చేయించుకునేటట్లుగా మరణం వద్దు. నేను ఇప్పుడే మాట్లాడానండి. ఇందాకే కాఫీ అడిగింది అత్తయ్య గారు, ఇచ్చాను, లోపలికి వెళ్ళాను వంట చేద్దామని, ఇంతలో అలా వెళ్ళిపోవాలి. అలా కాఫీ తాగుతూ లేకపోతే బెడ్ మీద ఉండి పడుకుని పేపర్ చదువుతూ దేవుడి దండం పెట్టుకుంటూ కూర్చుని టక్కున వెళ్ళిపోవాలి. అంతేగాని మంచంలో 6 నెలలుండి ఈ మొసలిది ఎప్పుడు సత్తదో మమ్మల్ని చంపుతుంది అలా అనిపించుకునే చావు నాకు తేవద్దు, టక్కున తీసుకుపో పరమేశ్వర. అలాగే బతికినంత కాలము ఎవ్వరి ముందు చేయి చాచకుండా ఉండేలా చెయ్యి. ఆ లాస్ట్ది చాలా ముఖ్యం. అంతే తవ పాదచరణం, నీ దగ్గరికి వచ్చేయాలి. ఇది వదలగానే నీ దగ్గరికి వచ్చేయాలి. మరి ఇది వదలగానే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరిక మనకు ఉండాలిగా, అవునా? ఆ కోరిక ఉండడం అంటే ఆయన మీద భక్తి ఉండడం, ఆయన మీద ప్రేమ ఉండడం. ఈ ప్రేమ భక్తి మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? ప్రేమతో భజన చేయాలి, జపం చేయాలి. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. అందుకని మీరు ఖచ్చితంగా రోజు మంత్రం చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మంత్ర జపం చేయండి. అలాగే ఈరోజు చాలా విశేషం. రాధారాణి పుట్టినరోజు, రాధాష్టమి అని పిలుస్తారు. బర్సానా అని రాధారాణి పుట్టిన ప్లేసు బృందావనంలో ఉంది. ఇవాళ వైభవంగా బృందావనం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళకపోతే వెళ్ళండి. ఇలాంటి టైంలో వెళ్ళకపోయినా ఒక్కసారైనా బృందావనం వెళ్ళండి, వెళ్ళాలని కోరుకోండి. రాధారాణి అనుగ్రహం లేకపోతే బృందావనం వెళ్ళలేం. మనం ఇందాక చెప్పుకున్న శ్లోకంలో రాధే బృందావనేశ్వరి అన్నారు. అంటే బృందావనానికి కమాండ్ ఎవరు? రాధారాణి. ఇంకొక చిన్ని పాప ఇస్కాన్కి వెళ్తే రాధే రాధే అని చెప్పింది. ఎవరో పిల్ల అనుకున్నా. వాళ్ళ నాన్న అడిగిందంట. వాళ్ళ తర్వాత పరిచయం చేశారు. షీ వాంట్స్ టు సే రాధా రాధే విత్ యూ.
అని వాళ్ళ నాన్న అడిగి వచ్చి నాకు చెప్పింది, చిన్ని పాప. సరే, సో బృందావనంలో ప్రతి గోడ మీద రాసి ఉంటుంది ఏమని? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, వన్స్ మోర్, వన్స్ అగైన్, మళ్ళీ మళ్ళీ. నా పేరు తెలుసు మీకు? ఏం పేరు? నా పేరు తెలుసు కదా. నేను అంటే ఇప్పుడు అది వైరస్ సరిగా లేపడం వల్ల ఆ మాల లోపల ఉంది. నా మెల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీలో రాధే అని ఉంటుంది ఒక మాల. నేను పిల్లలతో నా పేరు అడుగు అంటాను. ఆస్క్ మై నేమ్, అడుగు. నా పేరు రాధ, మా ఊళ్ళో నేనే దాదా, నాతో పెట్టుకుంటే బాధ, అవునా కాదా? సో రాధారాణి యొక్క అనుమతి లేనిదే బృందావనంలో అడుగు పెట్టలేము. అందుకని రాధారాణికి చాలా విశేషమైన ప్రాధాన్యత బృందావనంలో ఉంటుంది. అందుకని వాళ్ళు నోరిప్పి మాట్లాడేటప్పుడు, పలకరించేటప్పుడు సైడ్ సైడ్ అని తప్పుకో. ఆటో వాడు కూడా రాధే 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 అంటారు. ఒక ఆయన చాలా అద్భుతంగా పాడారు. బృందావన్ కా కనకన్ బోలే శ్రీ రాధా రాధా, శ్రీ రాధా రాధా, శ్యామ సుందర్ की बंसी बोले श्री राधा राधा, श्री राधा राधा, यमुना जी की लहरी बोले श्री राधा राधा, श्री राधा राधा, श्री राधा राधा, श्री राधा राधा. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది మీ మీద ఈ చిన్న మొక్క పాడతారని. బృందావన్ కా కనకన్ బోలే श्री राधा राधा, श्री राधा राधा, श्याम सुंदर की बंसी बोले श्री राधा राधा, श्री राधा राधा, यमुना जी की लहरी बोले श्री राधा राधा, 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 श्री राधा राधा. శ్రీమతి రాధారాణికి, రాధారాణిది ఒక్కటి చెప్పేసి నేను ఒక శ్లోకం చెప్పేస్తాను, ముగించేద్దాం. రాధారాణి ఆ ఊళ్ళో ఎలాంటి భావన కలిగి ఉంటారంటే, ఒక గాజులు అమ్ముకునే ఆయన బృందావనం వచ్చాడు. రాధారాణిది బరసానా కదా, బృందావనంలో గాజులు అమ్మడానికి వచ్చాడు. సోదపడిపోయాడు. ఎందుకు సోదపడిపోయాడు? దాహం వేసి. అదేంటి, దాహం వేస్తే ఎవరైనా ఇస్తారుగా, పెద్ద విషయం కాదుగా. కానీ ఆయన ఎవరిని అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, అది వాళ్ళ అమ్మాయిని ఇచ్చిన ఊరు. కానీ వాస్తవం ఏంటంటే ఆయనకి పెళ్ళి అవ్వాలి. ఎలా రెండు ఎలా సింక్ అవుతాయి అంటే, ఆయన బరసానా వాడు, ఆయన సొదపు పడిపోతే ఒక 12-13 ఏళ్ళ పిల్ల వచ్చి ఆయన నాన్న లేనాన్న అని చెప్పి నీళ్లు తాగించింది. ఆయన తేరుకునే లోపల మాయమైపోయింది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, మా ఊరు బరసానా, రాధారాణి నా కూతురు, నేను కృష్ణుడు ఉండే బృందావనం వచ్చాను, అమ్మాయిని ఇచ్చిన చోట మనం నీళ్లు తాగకూడదు. ఆయనకి వివాహం కాలేదు, కూతురు ఎలా వచ్చింది అంటే రాధారాణిని ఆయన. అలా మన శాస్త్రం ఏం చెప్తుందంటే, భగవంతుణ్ణి తండ్రి అని భావించడం మంచిది శాస్త్ర ప్రకారంగా, ఆయనే తండ్రి కాబట్టి. కానీ మనం ఆయన్ని తండ్రి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, డాడీ నాకు క్రికెట్ కిట్ కొనుక్కోవాలి డబ్బులు, డాడీ నాకు బైక్ కొనుక్కోవాలి డబ్బులు, డాడీ అది, డాడీ ఇది అని ఆయనకి పని చెప్తాం. అందుకని ఆచార్యులు ఏం చెప్పారంటే, భగవంతుణ్ణి నీ పుత్రుడుగా అనుకున్నావు అనుకో, ఇంక నువ్వు చేస్తూ ఉంటావు, ఆయనకి సేవ చేస్తూ ఉంటావు. అందుకనే చిన్ని లడ్డు గోపాలు, ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళని చిన్ని లడ్డు గోపాలను పెట్టుకుని పూజ చేయమని చెప్తారు. ఆ సంతాన గోపాల మంత్రం చదువుకోమంటారు. అలా చదువుకుంటే వాళ్ళకి చాలామందికి ఆ లడ్డు గోపాలను సేవ చేసిన వాళ్ళకి, నేనే ఎంతోమందికి లడ్డు గోపాలను ఇచ్చాను, వాళ్ళకి అందరూ చాలామంది పిల్లలు కలిగారు. అందుకని భగవంతుణ్ణి తండ్రిగా భావించడం మంచిదే, కానీ ఆయన్ని పిల్లవాడిగా భావించి మనం సేవ చేస్తే మాత్రం మనకి ఆయనకి చాలా అటాచ్మెంట్ వస్తుంది.
ఆ అటాచ్మెంట్ వలన మనం సుఖంగా జీవిస్తాం. ఎందుకు? ఆయనకి ఏదో చెయ్యాలి అని. ఒక ఆయన బృందావనంలో ఉపన్యాసం చెప్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో పిల్లోడికి పాలు పట్టాలి అని వెళ్తూ ఉండేవాడు. పిల్లోడికి టిఫిన్ పెట్టాలని వెళ్ళేవాడు. అలా చాలా రోజులు జరిగింది. ఎవరు ఆయన ఇంట్లోకి వెళ్ళలేదు. రోజు ఆయన కాలం చేశాడు. వాళ్ళ పిల్లోడు ఉన్నాడు కదా అని లోపలికి వెళ్ళి ఎతికారు. లోపల ఉయ్యాల్లో కృష్ణుడు ఉన్నాడు. అయ్యో ఈయనకి పిల్లలు లేరు కదా అని అనుకుని వాళ్ళు శ్మశానాన్ని తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేశారు. దూరం నుంచి నాన్న అనో యువకుడు వచ్చాడు. ఎవరంటే వారు మా నాన్నగారు, ఆ కార్యం నేను చేయాలి అని చెప్పి వాళ్ళందరినీ వెనక్కి తిరగమని ఈయన వెనక్కి తిరిగి ముట్టించాడు. వీళ్ళు తిరిగేసరికి ఈయన లేడు. ఎవరు వచ్చారు? కాబట్టి మనందరి కోసం, మనందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు కృష్ణుడు ఉన్నాడు, వస్తాడు. కృష్ణుడు బృందావనంలో గణపతితో కూడా ఆడుకున్నాడు. ఇదంతా మన శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి నామస్మరణ ద్వారా ఆయన్ని పొందవచ్చు. మనం తెలుగు వాళ్ళం కదా, చక్కగా ఒక్క తెలుగు కీర్తన కొంచెం పాడేసి మనం మాత్రం చెప్పుకుందాం. నాన్న అందరూ చెప్పండి. గోవిందాది నామోచ్చారణ, గోవిందాది నామోచ్చారణ, కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచ్చారణ, కొల్లలు దొరకెను మనకిప్పుడు, చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమని, కూటస్థుడితడు గోపవధూపతి కోటికీతని, శరణన రోజనులు గోవిందాది నామోచ్చారణ, కొల్లలు దొరకెను మనకిప్పుడు, నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు, కలిగిన వారికి వలసిన వారికి వరదుండీతడు, వలసిన వారికి వరదుండీతడు, కలడు కలడనరో కలిమన రోజనులు గోవిందాది నామోచ్చారణ, కొల్లలు దొరకెను మనకిప్పుడు. గోవిందా అర్థమైందిగా. మనకి బోల్డ్ అండి దొరికినాయి అంటాడు అన్నమయ్య. ఏం దొరికినాయి? గోవింద, మాధవ, కేశవ, నారాయణ, హరే, మురారి, సంకర్షణ, వాసుదేవ, దామోదర, ప్రద్యుమ్న, ఇన్ని దొరికినాయి. ఈ నామాలు పాడుకుందాం, ఆయనతో ఆడుకుందాం, ఇంటికెళ్ళి పడుకుందాం. కాబట్టి మనం ఎప్పుడు నోట్లో ఒక మంత్రం అంటూ ఉండాలి, అది జరుగుతూ ఉండాలి. దాన్ని అజపజపం అంటారు. చూడండి, పూర్వం ముసలమ్మలో అమ్మమ్మలో రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నావు తండ్రి అనేవారు. నారాయణ, గోవింద, కేశవ మంత్రం లోపల జరుగుతూ ఉంటే మనం ఎప్పుడూ సేఫ్గా ఉంటాం. అందుకని మంత్రం అలవాటు చేసుకోండి. అలాగే నిద్ర లేవగానే మీరు ఎలా మొదలు పెడతారు? నాకు తెలిసి మీరు మంచి తల్లులు కాబట్టి చేతులు ఇలా అనుకుని చూస్తూ కరాగ్రే వస్తే లక్ష్మి అంటారు కదా. ఈ శ్లోకాలు అవి మాకు రావండి,
అందుకని చాలా షార్ట్ మెథడ్ గోదాదేవి చెప్పింది. అందరూ 7 సార్లు చెప్పండి చేతులు చూసుకుంటూ. హరి 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 హరి. అదే మీకు డబ్బులేం ఖర్చు అవ్వవు కదా. ఇలా పొద్దున్న లేచి చేతులు ఇలా అనుకుని 7 సార్లు హరి 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 అంటూ నిద్రలేవండి. అది మానేసేసి గుడ్డోడు పొద్దున్న లేవగానే ఇలా అనుకుని హలో ఎందుకు ఇది హలో అక్కడ చూస్తే ఏముడు పొలో. అందుకని పొద్దున్న లేచి మనందరికీ ఫర్ ఎవర్ లవర్ హరి ఆయన పేరు చెప్తాం. పాప అతను ఎవరికో లవరు. ఎవరు హలో ఎవరు లవరు? గ్రాహం బెల్ లవరు. అతను లవరు మనకెందుకు? మనకు లవర్ పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి హరి హరి అంటూ నిద్రలేవండి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా గోడ తడపడానికి ఇలా మగ్గు తీసి ఇలా తడుపుతుంటారు కదా, అప్పుడు మంత్రాలను చదవంగా అలా గోడ తడిపినట్టుగా కాకుండా ఆ మగ్గు పట్టుకుని చెప్పండి. హే గంగే హే గంగే హే గంగే. ఇది కూడా చెప్పకుండా దొంగే. అర్థమైందా? అందుకని గంగా గంగా అంటూ స్నానం చేయండి. హరిహరి అంటూ నిద్ర లేవండి. శివశివ అంటూ నిద్రపోండి. పొద్దున్న స్నానం అయిన తర్వాత బొట్టు పెట్టుకుని ఒక 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓ 10 నిమిషాలు మీకు ఇష్టం లేకపోయినా, మనసు లేకపోయినా, మూడ్ లేకపోయినా చేయండి. మెడిసిన్ డబ్బాలో ఆ క్యాప్సూల్ వేసుకుంటాం. అందులో ఏముందో మనకు తెలిసేంటి. షుగర్ కంటే షుగరు, మోకాళ్ళ నొప్పి అంటే మోకాళ్ళ నొప్పి, థైరాయిడ్ అంటే థైరాయిడ్ వేసేసుకుంటాం. తగ్గుద్ది అందులో ఏదో ఉందని కదా. ఇందులో ఏదో ఉంది. ఈ మంత్రం చాలా గొప్పది. దానికి రుజువు మీ మెల్బోర్న్ ఇస్కానే. 50 ఏళ్ల క్రితం ప్రభుపాద వారు వచ్చారు. వాళ్ళు రోజు ఎన్నిసార్లు ప్రసాదాలు పెడుతున్నారో. కోవిడ్లో కూడా పార్సిళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చి వేల మందికి, మొన్న కృష్ణాష్టమికి ఈ మెల్బోర్న్ ఇస్కాన్ 28,000 మందికి భోజనాలు పెట్టింది. ఎక్కడున్నాం మనం? ఆస్ట్రేలియా దేశంలో. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి మంత్రానికి చింతకాయలు రాలుతున్నాయిగా, అవునా? మంత్రానికి చింతకాయలు రాలవు, చింతలు రాలుతాయి, కష్టం పోతుంది. అందుకని మననాత్ త్రాయితే ఇది మంత్ర. అందుకని మంత్రాన్ని మనసుకు అలవాటు చేయండి, పిల్లలకి అలవాటు చేయండి. ఇంకా టైం ఉంది అని మోసపోవద్దండి. ఎవరికి తెలుసు ఎవడు ఎప్పుడు వస్తాడో? ఎవడెవడు ఫోన్ చేస్తాడా? వాట్సాప్ పెడతాడా? వాడు ఎవడింటికి వచ్చాడు, ఎప్పుడు సార్ మా ఇంటికి వచ్చారా అన్నాడు. నీ టైం అయిపోయిందిరా అందుకే వచ్చా అన్నాడు. ఇలా హఠాత్తుగా వస్తే ఎలా సార్? ఓ మెసేజ్ పాడు పెట్టుకున్నా అన్నాడు. 3 మెసేజ్లు పెట్టా అన్నాడు. 3 1 సెకండ్. ఎక్కడ సార్? వాట్సాప్పా, ఫేస్బుక్కా, యూట్యూబా, టెక్సా ఏదో అన్నాడు వాడు. కాదురా, నేను మెసేజ్ పెట్టింది సెల్లో కాదరా, నీ తలలో. అంటే అర్థం కాలేస్తాడు. మామూలుగా నీ జుట్టు ఏ రంగులో ఉండేది? బ్లాక్. 40 దాటిగా ఏ రంగులోకి వచ్చింది? వైట్ని తెలుగులో ఏమంటారు? తెలుపు. అంటే ఎవడి దగ్గర నుంచి పిలుపు, నీ జీవితంలో గొప్ప మలుపు. నువ్వు రంగు మారిన జుట్టుని చూసి నువ్వు రియలైజ్ అవ్వి గాడ్కి దగ్గర అవ్వరంటే గాడిది కూడా గాడ్రేజ్కి దగ్గర అయ్యాను. గాడ్రేజ్ దస్కా ధమాకా. ఒక అబ్బాయి బాగా తెప్పవా నువ్వు? ఇలాంటప్పుడు తెప్పమైందే నవతేజ. ఇలాంటి నిజాలు చెప్పేటప్పుడు తెప్పాలి నువ్వు. గాడ్కి దగ్గర అవ్వడం కోసమని తెలుపు అనే మలుపు తీసుకొస్తే గాడ్రేజ్కి దగ్గర అయ్యాడు. నేను చూశానమ్మా, ఒట్టు కాదు. నేను ఒక చోట ముసలాయన ఒక ఆయన మనవరాలి పెళ్ళికెళ్తూ రంగేస్తున్నాడు. మొసలోడే కానీ ఏం చెప్తాం మనం? సరే మనం ఏం అనలేం కదా, వాళ్ళ ఇంటికి గెస్ట్కి వెళ్ళాం. సరే, ఫస్ట్ మెసేజ్ ఏంటి? జుట్టు రంగు మారింది. రెండో మెసేజ్ పళ్ళు రాలిపోయింది. రాలిపోతే మనోడు మెంటల్, వెంటూ పార్దా డెంటల్, ఇక్కడ వేరే డెంటల్. ఈ పళ్ళు కట్టించుకొచ్చి ఈ అంటాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ సగిలిస్తాడు, ఇక్కడ ఎగిలిస్తాడు. 2 మెసేజ్లు నువ్వు అర్థం చేసుకోలే. బ్యాగ్ సర్దుకోమని కదా దాని అర్థం. 3వ మెసేజ్ ఏంటి? మనకు అస్సలు లేనిది ధర్మం, మనకి ఇష్టమైంది చర్మం, అది మన కర్మం. ఇది లూజ్ అయింది. ఈ లూజ్గాడు వేరే కంట్రీకి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడతాడు. ఏం పాట?
ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇది గానే. అవునా? నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొంగుల మీద పడుకోబెట్టి తీసిపోతారు. బొంగులు మీన్స్ బ్యాంబూస్. తిట్టు కాదండి, అక్కడ రాస్తారు బొంగులో బిర్యానీ. తిట్టు కాదండి, తిట్టు కాదండి బాబు, తిట్టు అనుకుంటాం మనం. ఆ బొంగు భోషానం అంటారు, తిట్టు కాదండి. భోషానం అంటే డబ్బులు దాచి బంగారం దాచుకునే ఇనప పెట్టె. బొంగు అంటే వెదురు. మన చివరి వాహనం అదే. నువ్వు తీర్థయాత్ర చేసినా చేయకపోయినా, పాదయాత్ర చేసినా చేయకపోయినా, విదేశీ యాత్ర చేసినా చేయకపోయినా, ఆఖరి యాత్ర, అంతిమ యాత్ర, ఆ వాహనం అదే. దాని పేరు తప్పదు సార్, తప్పదు. ఒకసారి మీరు దగ్గర రండి సార్, తప్పదు. ఎంత నిజాలు చెప్తారా సార్? రాండి, తప్పదు సార్, రండి, రావాలి, మీరు రావాలి. ఇలాంటి క్యాపబుల్ పర్సనాలిటీ మనం పోగొట్టుకోకూడదు. ఆస్ట్రేలియాకి ఒక మణిదీప రావాలి, మీరు రావాలి. అమ్మ పంపించారు. యూ బిలీవ్ మీ, ఈ దండ ఇందాక నన్ను గుడికి తీసుకెళ్ళిన ఆయనకి వేద్దాం అనుకున్నా. కాదు, నన్ను ఈ కారులో తీసుకొచ్చిన ఆయనకి వేద్దాం అనుకున్నా. కానీ ఈయనే క్వాలిఫైడ్. స్నాప్ తీయండమ్మా, స్నాప్ తీయండి ఎవరన్నా. అందులో ఒకటి నొక్కచ్చు. ఒక స్నాప్, వన్ స్నాప్. ఓకే, అది ఏం పేరు సార్ మీ పేరు? శశి అండి. శశి పెట్టుకుంటే మసి తేగా తీసారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారా మనం ఎంత ఆనందంగా ఉన్నాం? ఇలా ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ఎముడు వచ్చినా కూడా వస్తాను అని వెళ్ళిపోవాలి. మన పాజిటివ్నెస్ ఎలా ఉండాలంటే, గోరు పోయిందనుకో, భక్తుడైనవాడు స్వామి వాస్తవానికి వేలు తీయాలి, గోరుతో వదిలేసాం, థ్యాంక్ యూ అంటాడు. అది వేలిపోతే ఓ లార్డ్ యూ సపోజ్ టు టేక్ హ్యాండ్, కానీ వేలుతో వదిలేసావు, థ్యాంక్ యూ అంటాడు. అదే చేయబోతే యాక్చువల్గా తల తీసేయాలి, చేతితో వదిలేసావు అంటాడు. అదే తలపోతే వస్తున్నాను అని వచ్చేది. అంటే ఎవ్రీవేర్ పాజిటివ్నెస్ ఉన్నారు. మన మనస్సు వలన మనమే ఓ జగడమే అనుకుంటూ ఉంటాం. మనకు వాడెవడో శత్రువు, వీడెవడో శత్రువు అంటుంటాం. ఏం కాదండి, మన ఫీల్ ఉంటుంది కదా లోపల, వాళ్ళ పట్ల ఎనిమిటీ అంటాం. ఆ ఎనిమిటీ వలన మనకి నష్టం, వాళ్ళకి కాదు. అందుకని మనం ఎంత బాగుండాలంటే, ఉదాహరణకి అంటే వీడికి నాకు పడుతుంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ నేను చెప్పను, మీరు వింటే నాకు ఇష్టం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, వీడు ఎవడో XYZ అనుకోండి, వీడికి మనకి గొడవ అయింది అనుకోండి, మనం వీడి గురించి మళ్ళీ వీడికి చెప్పకూడదు. మీకు తెలుసా అంటే అని ఆవిడికి చెప్పకూడదు. ఎందుకు? ఆవిడకి ఏమైనా ఖాళీ లేదా కదా, చూసావా వదినా అని మొదలెడతారు. ఈ పని పాటలే, వదినికి పని పాటలే, మరదలకి పాట చెప్పచ్చు కదా. నేను నవతేజ్ పేరు మార్చేస్తాను, చెప్పాడో సరదా కదా. ఓకే, మనం ఇలా చెప్పడం వలన, దెప్పడం వలన, రహస్యం అంటే 4 చెవుల్లో ఉండాలి, సదస్యం అంటే 5వ చెవులోకి వెళ్ళిపోయిందని అర్థం. వదిన ఎవరికి చెప్పకు అని మొదలెడుతుంది, ఖచ్చితంగా ఆవిడికి చెప్పుద్ది. ఆ తర్వాత ఉంటుంది మహానటి. ఇంకా అసలు మామూలు నటన కాదు, అసలు మామూలు నటన కాదుగా. ఆవిడ చెప్పేసిందిగా, అమ్మ దుర్మార్గురాలు. ఇంక చూసినప్పుడల్లా ఈవిడ నటిస్తుంది, ఆవిడ నటిస్తుంది. ఈ డబల్ యాక్షన్ మనకి అవసరమా చెప్పండి? ఏమంటే ఈ డబల్ యాక్షన్ మనకి అవసరమా? ఎందుకు వచ్చింది కావాలి? చక్కగా అరుణతో గొడవ వచ్చింది, అరుణకి చెప్పండి. కరుణతో ఏ బాబు ఇక్కడ ఉందా? అయ్యో నాకు తెలియదమ్మా, మీరు ఏమనుకోకండి. అదే అరుణతో గొడవ వస్తే అరుణకి చెప్పాలి, కరుణతో గొడవ వస్తే కరుణకి చెప్పాలి. అదేనా సుభద్రతో గొడవ వస్తే సుభద్రతో చెప్పాలి. అంతేగాని ఆవిడితో వస్తే ఈవిడితో వస్తే ఆవిడికి చెప్తే మొత్తం గొడవలే, జగడమే పోగు. అది చేయకూడదు. అందుకని ఇంగ్లీష్లో నేను ఏం చెప్తా అంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమిడియట్లీ ఐ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఇస్ దేర్ ఫేట్. మీకు అర్థమైందా అమ్మ? అందుకని మీదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎందుకు ఏది మొయ్యాలో అది మొయ్యాలి. భగవంతుడు కదా మొయ్యాలి.
ఇద్దరు సాధువులు వెళ్తుంటే ఒక నది దగ్గర ఆగారు, చెరువు దగ్గర. అది కొంచెం లోతుగుంది. ఒక అమ్మాయి యంగ్ గర్ల్ అక్కడ ఉండి, సార్ నాకు భయంగా ఉంది, నీళ్ళలో దిగలేను, మీరు ఆ పక్కన డ్రాప్ చేయండి అంది. ఈయన ఇలాంటి బట్టలు కట్టుకుని అమ్మాయిని భుజాన్ని వేసుకుని దింపేశారు. ఇద్దరు అవతల పక్క వెళ్ళిపోయారు. అమ్మాయి వెళ్ళిపోయింది. వీళ్ళు నడుస్తున్నారు. 2 కిలోమీటర్స్ వెళ్ళాక, ఇది బాగా వినాలి, 2 కిలోమీటర్స్ వెళ్ళాక ఈ రెండోడు అన్నాడు, నాకేం నచ్చలేదండి, ఆ బీయింగ్ ఏ సాధు వేరింగ్ సాఫ్రాన్, హౌ యూ కెన్ క్యారీ దట్ గర్ల్ అన్నాడు. ఈ మొదట ఆయన అన్నాడు, నేను ఆవిడ్ని దింపి చాలాసేపు అయింది, నువ్వు ఇంకా మాట్లాడే నేను అర్థమైందా, గట్టినా. కాబట్టి మనం ఏం మొయ్యాలో అది మోద్దాం, ఆనందాన్ని మోద్దాం, సంతోషాన్ని మోద్దాం, ఉల్లాసాన్ని మోద్దాం. ఎవరెవరినో మోయడం ఎందుకండి, వాళ్ళని మోసేవాళ్ళు ఎవరో మోస్తారు ఫైనల్గా, మనకెందుకండి. అందుకని ఈ ప్రపంచంలో మనం లోపల పెట్టుకోవలసింది చాలా అందమైన నందకిషోరుని అలా కృష్ణుని లోపల పెట్టుకుందాం, రాముని లోపల పెట్టుకుందాం, శివుని లోపల పెట్టుకుందాం, గణపతిని లోపల పెట్టుకుందాం. అందుకే లోకంలో ఉన్న లోపాలు కలిగిన మనుషుల్ని ఎందుకు లోపల పెట్టుకోవడం, వాళ్ళని స్మరించడం ఎందుకు. అందుకే చూడండి, కొన్ని చోట్ల తండ్రి మాట అస్సలు వింటాడు, నా కడుపుని చెడపుట్టేవరా అంటుంటాడు ఈయన. ఎందుకంటారంటే గత జన్మలో వాడు సిడ్నీలో, వీడు మెల్బోర్న్లో ఉంటారు. ఆడికి వీడికి అస్సలు పడదు, ఫ్లైట్లో వస్తే కానీ వీళ్ళిద్దరు తిట్టుకోలేరు. అందుకే భగవంతుడు ఏం చేస్తారంటే, వద్దురా మీరిద్దరు కొంపలో ఉండండి అని తండ్రి కొడుకులే చేశారు. అది జోక్ కదమ్మా, నేను సర్రగా అయిపోయినా అనుకుంటున్నారు. నిజంగా ఆ శత్రుభావంతో ఎప్పుడు ఉండే వాళ్ళని ఓ కొంపలో పడిస్తే నీడు ఈ నాడు వేసుకుంటూనే ఉంటాడు, ఆడి మాట ఏంటంటే ఈ మాట ఆడండి. కాబట్టి ఆ భావన ఏది పెట్టుకోకండి. లోపల ఉండవలసింది డివినిటీ, ఉండకూడదు ఎనిమిటీ. ఏమిటి అది. కాబట్టి ఎవరితో తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నాను, వైరు వద్దు వైరం వద్దు. ఏం చెప్పాను, మీరేమనాలి, ఏం చెప్పారు అనాలి సరదాకి. అమ్మ చాలా సంతోషం, మనం అందరం ఇలా ఆనందంగా ఆస్ట్రేలియాలో ఉన్న ఇంత రాత్రి అయినా చాలా సంతోషంగా గణపతి పుణ్యవాణి మన అర్చక స్వామి వారు, ఏం పేరు సార్ పురోహితులు వారు, నరసింహమూర్తి గారి ఆర్తితో ఇంత లేట్ అయినా గ్రేట్గా కూర్చున్నందుకు, మీరు కూర్చున్నందుకు మీరు చప్పట్లు కొట్టుకోండి, ఆయన కూర్చున్నందుకు మనం కొడదాం మరి కదూ. చాలా హ్యాపీ. ఒక్క మంత్రం నేను చెప్పేశాక ఇంక మనం వెళ్ళిపోదాం. అందరూ ఒకసారి గాలి పీల్చుకోండి. ఇది ఆఖరిది. నేను ఏం పేరా, తరుణ్ గాడు, మా బోధన్ సుబోధ్ గాడు, వీడు వైభవ్, వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఇది. నన్ను మాట్లాడుకుని అందరూ చెప్పాలి, నా గొంతు పోయింది, ఇంక అయిపోయింది. సాయి మేరా భాయ్, నువ్వు ఆపితే హాయ్, సరదాకి నాన్న. ఇది మీరు చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణ మీద లవ్ వస్తుంది. చక్కగా చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు.
ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, పుండరీక వరద గోవింద, ద్రౌపదీ వరద గోవింద, గజేంద్ర వరద గోవింద, గోవింద గోవింద. గణపతి బప్ప, గణపతి బప్ప, బోలో గణేష్ మహారాజ్ కి, ఆస్ట్రేలియా తెలుగు భక్త బృందకి, ఆస్ట్రేలియా తల్లులకు, ఆస్ట్రేలియా బంగారు తల్లులకు, మా తెలుగు తల్లులకు గోవింద. శ్రీమతి రాధారాణికి, శిల ప్రభుపాద్కి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఇలా హ్యాపీగా ఉండండి, అంతే. ఇదే జీవితం. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, లోపల ఏ బరువు పెట్టుకోకుండా ఉండండి. రోజు మంత్రజపం చేయండి. జీవితం అన్నాక అప్పు డౌన్ ఉంటుంది, అప్పులు సప్పులు కూడా ఉంటాయి, తప్పులు కూడా ఉంటాయి. నకశ్చిన్ అపరాధ్యత అంది సీతాదేవి. కాబట్టి ఎవరికైనా దోషం ఉండొచ్చు, దాన్ని ఇగ్నోర్ చేయండి. అంతేగాని ఇగ్నైట్ చేసి మనం ఇగ్నోరెన్స్లోకి వెళ్లకుండా మనం కాపాడుకుందాం. ఉన్న చిన్న జీవితం సంతోషంగా ఆనందంగా గడుపుదాం, ఆనందంగా ఉంచుదాం. గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. సో జై. వన్స్ మోర్ మా కెమెరామ్యాన్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నవతేజ, గివ్ ద బిగ్ హ్యాండ్ టు నవతేజ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మమ్మల్ని అర్థం చేసుకున్నావు. సో ఈవెన్ దో ఐఎమ్ నాట్ నోన్ టు యూ. నీకు తెలుసా? నేను వీడియోలు చూసావా? ఓ ఫస్ట్ టైం you are honest. He watched my videos first time and he did a great service, more than 1 hour. Thank you very much, Nana. Love you, Nana. Thank you very much. Thank you.